హాయ్ అండి. కాకరకాయని మనం రెగ్యులర్‌గా చేసుకునేలా కాకుండా ఇలా టమాటా వేసి కర్రీలాగా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీ కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కాకరకాయలు తీసుకొని ఇలా సర్కిల్ షేప్లో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం కర్రీ రెడీ చేసుకుందామండి. ఇలా పండిపోయినవి ఉంటాయి కదా, వాటిల్లో ఇత్తులు అనేవి తీసేయండి. సీడ్స్ అనేవి ఆ రెడ్ కలర్ పార్ట్ అంతా కర్రీలో వేస్తే తీయగా ఉంటుంది, టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇలా ఆయిల్ కొంచెం వేసేసుకొని, ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి కర్రీకి. ఆయిల్లో వేసేసి ముక్కలన్నీ ఇలా రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాటా ముక్కలు వేసి ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసాను నేను, అలాగే పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగా. టమాటా అంతా సాఫ్ట్ అయిపోతుంది. ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా ఉంటుందండి. మనం ఏ మసాలా కూడా ఈ కర్రీలో వేసే పని లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా టమాటాలు ఇంకా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత కారం అయితే వేసేసాను. కారం కూడా వేసిన తర్వాత దీన్ని లాస్ట్కి పోపు అయితే పెట్టేసుకుందామండి. ఇలా పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టేస్తున్నాను. ఈ పోపుని మనం కర్రీలో యాడ్ చేసుకోవడం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కాకరకాయ ఇష్టపడే వాళ్ళకైతే ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కాకరకాయని ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుందండి. కాకరకాయ తినే వాళ్ళకి మాత్రం అసలు స్కిప్ చేయకుండా కర్రీని అయితే